చెప్పాలి. నెట్ క్లాత్ ఒకటి, బటర్ఫ్లై స్టిక్కర్స్, హ్యాపీ బర్త్డే లెటర్స్ ఇచ్చున్నారు. సెకండ్ నెంబర్ బెలూన్ ఒకటి ఇచ్చున్నారు. బెలూన్స్ ప్యాక్లో మనకి హుక్స్ 2 ఇచ్చున్నారు. 4 కలర్స్ బెలూన్స్. సో ఫైనల్లీ బెలూన్స్ అన్నీ ఊడటం అయిపోయింది. తర్వాత మా బాబాయ్ వాళ్ళ కొడుకు జగదీష్ ఆ బెలూన్స్తో కాస్త ఆడుకున్నాడు. కొంచెం సేపు అయ్యాక మోక్షి కూడా వచ్చి ఆడుకునింది. అలా వాళ్ళు కాసేపు ఆడుకున్నాక మేము డెకరేషన్స్ చేయడం స్టార్ట్ చేసాం. బర్త్డే డెకరేషన్ స్టార్ట్ చేసేసాము. బెలూన్స్ డెకరేట్ చేయడం కోసం మేము ఫస్ట్ బెలూన్ టేప్ యూస్ చేస్తున్నాము. బెలూన్స్ బ్యాంక్లోనే మాకు బెలూన్ టేప్ వచ్చేసింది. అది 1 రోల్ వచ్చింది. I got facts over tracks, isn't that spitting slow, spitting fast, I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness, a reflection of the emptiness, hilarious, you think you're worth my time, you're delirious, mysterious, because you hide behind a fake exterior, inferior, you know I'll always be a bit superior, get off of me, this ain't no humble brag, I want you to hear words, you can say them back, I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help, I had to do it all myself. వాళ్ళు ఇచ్చిన వైలెట్ కలర్ బెలూన్స్ సరిపోలేదు. సో మేమేం చేసామంటే వైలెట్ కలర్ బెలూన్స్ ఫస్ట్ దాంట్లో పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మేము కలర్ బెలూన్స్ ప్యాక్ తెచ్చుకున్నాము. ఫైనల్లీ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ మేము బ్యాక్గ్రౌండ్ కోసం ఒక బెడ్షీట్ తీసుకున్నాము. అది విండోకి టై చేసేసాము. నెక్స్ట్ బెలూన్స్ పెట్టాము. ఒక సైడ్ వైలెట్ వచ్చేటట్టు అండ్ పైన వచ్చి కలర్స్ బెలూన్స్ వచ్చేటట్టు మా డాడీ హెల్ప్ చేస్తున్నాడు అనమాట ఆ బెలూన్స్ కట్టడానికి. నెక్స్ట్ మేము బటర్ఫ్లైస్ అతికించాము బెలూన్స్ మీద. మేము వైట్ నెట్ క్లాత్ కట్టాము కానీ అక్కడ కనిపించలేదు వీడియోలో. నెక్స్ట్ మేము హ్యాపీ బర్త్డే లెటర్స్ని అక్కడ టై చేస్తున్నాము, కడుతున్నాము విండోకి. నెక్స్ట్ అక్కడ మా మమ్మీ వచ్చి నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే ఆ థ్రెడ్స్ అక్కడ కట్టడానికి అండ్ హ్యాపీ బర్త్డే అని ఆ మిడిల్లో ఉందా లేదా అని చూడడానికి హెల్ప్ చేస్తుంది. మేము అక్కడ బ్యాక్ క్లాత్ ఎందుకు కట్టామంటే ఫస్ట్ బర్త్డే చేసినప్పుడు ఆ విండోకి నైట్ విండో బాగా కనిపిస్తూ ఉన్నింది. సో మాకు అది నచ్చలేదు. అందుకని ఈసారి బెడ్షీట్ కట్టాము. మీకు ఆ పిక్స్ యాడ్ చేస్తాను విండో ఎలా కనిపిస్తుంది అని చెప్పి. అందుకే మేము ఆ బెడ్షీట్ని యాడ్ చేసాం. నెక్స్ట్ మేము బెలూన్స్కి బెలూన్ స్ట్రింగ్ రిబ్బన్స్ని అటాచ్ చేస్తున్నాము. అక్కడ లుక్ బాగా వస్తుంది అని చెప్పి.
బెలూన్స్కి రిబ్బన్ అంటించేసిన తర్వాత మేము లైట్స్ కోసం మా ఇంట్లో ఉన్న దియా లైట్స్ యూస్ చేసాము. నెక్స్ట్ మా మమ్మీ వచ్చి అక్కడ చెక్ చేస్తుంది లైట్స్ వెలుగుతున్నాయా లేవా అని. ఇప్పుడు నేను పెడుతున్న బొమ్మ నేను మోక్షికి ఫస్ట్ బర్త్డే రోజు ఇచ్చిన బొమ్మ అన్నమాట. అక్కడ ఏదో ఒక బొమ్మ ఉంటే బాగుంటుంది కదా అని అది అక్కడ పెట్టాము. చూడ్డానికి బాగుంటుంది, మోక్షి ఆడుకోవచ్చు అని చెప్పి. నెక్స్ట్ మేము వాళ్ళు ఇచ్చిన సెకండ్ నెంబర్ బెలూన్ని ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎక్కడ పెడితే బాగుంటుంది అని అనుకున్నాము. కానీ మేము అక్కడ పెట్టలేదు, ఎందుకంటే అక్కడ ఆ బెలూన్కి హోల్స్ పడిపోయి ఉన్నాయి. ఆ బెలూన్లో మేము ఎంత ఎయిర్ బ్లో చేసినా కానీ ఆ బెలూన్లో ఎయిర్ అనేది ఫిల్ అవ్వలేదు. అందుకని చెప్పి ఇంకా మేము సెకండ్ నెంబర్ అక్కడ పెట్టలేదు. డెకరేషన్స్ అయిపోయిన తర్వాత మోక్ష అక్కడ కాసేపు ఆడుకుంటుంది అనమాట ఆ బొమ్మతో. అలా కాసేపు తను ఆడుకున్న తర్వాత మేము ఫొటోస్ తీసుకున్నాము. డెకరేషన్ అయిపోయిన తర్వాత లైట్స్ వేసి ఆ బొమ్మ పక్కన పెట్టి అలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. నెక్స్ట్ మా తమ్ముడు, చెల్లెలు ప్లస్ మోక్షిత వీళ్ళు ముగ్గురు కలిసి ఫొటోస్ తీసుకున్నారు ఆ డెకరేషన్ అయిపోయాక.